ఇండియన్ సినిమా హిస్టరీలోనే మునుపెన్నడూ రాని సరికొత్త మ్యూజికల్ ఫ్యాంటసీ కాన్సెప్ట్తో 94 ఏళ్ల వయసులో లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం సింగీతం. వైజయంతి మూవీ స్వప్న సినిమా బ్యానర్ పై నాగాశ్విన్ నిర్మించిన ఈ మూవీ జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వైజాగ్ లో నిర్వహించిన మీట్ అవర్ వైజాగ్ హీరో ఈవెంట్ లో చిత్ర బృందం ఈ మూవీ విశేషాలను పంచుకుంది. ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్న వైజాగ్ కుర్రాడు అయాన్ మాట్లాడుతూ, ఇలాంటి అద్భుతమైన సంస్థలో సంగీతం గారి దర్శకత్వంలో తొలి సినిమా చేయడం తన డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అని చెప్పారు. ఇక లైవ్ వీడియో కాల్ ద్వారా కనెక్ట్ అయిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గారి కోసమైనా ఈ సినిమా చూడాలని, ఇదొక కంప్లీట్ మ్యూజికల్ ఫెస్ట్ అని అన్నారు. ఇక ఇప్పటికే విడుదలైన హలో బాస్ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ రాగా జూన్ 11న రాబోతున్న ఈ విజువల్ మ్యూజిక్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు. నా పేరు అయాన్, నేను మీ వైజాగ్ నుంచే. ఇక్కడ అక్కేపాలెం మామా, అక్కేపాలెం వైజాగ్ ఎలా ఉంటది? సో వైజాగ్ నుంచి నా ఫస్ట్ డెబ్యూ ఈ మూవీ అవబోతుంది. ఎందుకంటే ఇక్కడే పెరిగి నేను ఇక్కడే మన సీతంపేటలోనే పుట్టా, బేసికల్గా మీకు తెలుసలేదు. సో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి హైదరాబాద్ వెళ్ళి సంగీతం అన్న ఒక మూవీలో హీరోగా యాక్ట్ చేస్తున్నందుకు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, వైజాగ్ వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా ఓ వేసుకోండి మాయా ఒక్కసారి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. అండ్ మీకు తెలిసిందే జూన్ 11కి వచ్చేపోతుంది సినిమా బయటికి. అండ్ దీని గురించి ఒక చిన్న విషయం చెప్తాను మీ అందరికీ. ఏంటంటే, ఇప్పుడు ఎవరెవరైతే ఇక్కడ ఆడియన్స్లో నించుని ఉన్నారో, మీరు మీ ఫ్యామిలీస్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా ఒక చాలా అద్భుతమైన ఒక మూవీ మేము చేసాము. చాలా కష్టపడ్డాము ఒక 1 ఇయర్గా. అండ్ ఇలాంటి ఒక మూవీ ఇంతవరకు ఇండియాలోనే ఎవరూ చేయలేదు. ఇదొక చాలా 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 కొత్త కాన్సెప్ట్. అండ్ ఇలాంటి మూవీకి నేను అసలు హీరోగా అవుతానని ఎప్పుడూ అనుకోలేదు బ్రో, నిజంగా చెప్తున్నా బ్రో. అసలు దిస్ ఈజ్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ అందరూ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నాతో పాటు బేసికల్గా ఇంకొకరు ఉన్నారనమాట, ఇద్దరు ఉన్నారు నాతో పాటు, ఒక జెమ్స్ ఉన్నారు బేసికల్గా ఇద్దరు. సో వాళ్ళని పిలిచే ముందు బేసికల్గా ఇంకొక చిన్న పాట పాడుకుందాం, ఏమంటారు? రెడీయా? అయాన్ ఎంత మీ వైజాగ్ వాళ్ళు కనిపిస్తే హైదరాబాద్ నుంచి తెచ్చుకున్న యాంకర్ ని మర్చిపోతావా అయాన్? అంటే ఒక్క నిమిషం కదా అయాన్, మీరు అంటే నేను ఇది చెప్పలేను, అలా మొహమ్మద్ చెప్పలేను, బట్ నాకు వీళ్ళే ఎక్కువ ఇష్టం. అంతే. ఎందుకంటే నేను మీకు అర్థం కావట్లేదు. ఓకే, అక్కేపాలెం, సీతంపేట, అక్కడ నా స్కూల్ విశాఖ వ్యాలీ, నేను చదువుకున్నది ఇక్కడే. సో ఫోర్టౌన్ పోలీస్ స్టేషన్, గాజువాక. కాదు అయాన్, కనీసం హాయ్ అన్న చెప్పావా అయాన్? తప్పు కదా అయాన్. హాయ్. అబ్బా, కానీ వాళ్ళకి నేను ఎలా హాయ్ చెప్పానో మీకు విన్నారు కదా. అర్థమైంది. హాయ్ వైజాగ్, మేక్ సమ్ నాయిస్. చాలా వేడిగా ఉంది ఇక్కడ ఇన్ వైజాగ్. వాటర్ ఇచ్చారా? ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ డ్రింకింగ్ ఇనఫ్ వాటర్. నో? అయ్యో. ఎనీవేస్, I will introduce myself as Gauri. Gauri is a character who is very sharp, fierce, and she cares about people. And me, I am Ahilya. I'm from Puducherry, and actually మా వైజాగ్ మనూరు పాండిచేరి లా ఉంది. It's very similar. It's both coastal towns. There is like a very chill vibe to Vizag. I love Vizag already. And being in this film, this is my first Telugu film. I'm not a Telugu girl. I learned the language for a few months and I'm trying my best. So నేను ఇంకా నేర్చుకుంటున్నాను, కానీ అంతా బాగా రాదు. So I'm very sorry. But yes, being part of a legacy as big as Sangeetam Srinivas Garu's work and Nagashwin Garu's work and Swapna Cinema and Vajanti movies, it is a dream of any actor anywhere. So thank you for coming here and for welcoming me, hopefully, we don't know yet,
June 11th, I'll see if you welcome me or not into TFI. I'll tell you the main 3 reasons to watch. First reason, Sangeetham Srinivas Rao garu. Second reason, Sangeetham Srinivas Rao garu. Third reason, Sangeetham Srinivas Rao garu. Legendary director. మనందరికి ఎంతో బ్లెస్సింగ్ ఉంటే తప్ప ఇలాంటి అవకాశం రాదు టు వర్క్ విత్ సమ్మన్ లైక్ సంగీతం శ్రీనివాస్ రావు గారు. సో ఐ థింక్ వీ హావ్ ఆల్ ది రీజన్స్ టు వాచ్ జస్ట్ ఫర్ దట్ వన్ నేమ్. అండ్ ఆయనతో మనం వర్క్ చేయడం మన అదృష్టం కాబట్టి ఇది మనం చాలా మనసు పెట్టి, చాలా హార్ట్ పెట్టి, చాలా లవ్ పెట్టి, అంటే అన్ని సినిమాలు అలాగే చేస్తాం. ఈ సినిమా ఇట్స్ కంప్లీట్ మ్యూజికల్ కాబట్టి చాలా డిఫరెంట్ గా చేసాం. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. యూ లవ్ ఇట్ అండ్ యూ లవ్ ద ఫిల్మ్. అండ్ ఆల్సో ఇదే నేను ముందున్నారు ఈ ముగ్గురు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా బాగా పాడారు. ఆల్మోస్ట్ మా సినిమాలో ఆర్టిస్ట్ అందరూ ఒరిజినల్ గా వాళ్ళతోనే పాడించాం. సో దిస్ ఇస్ ఆల్సో విత్ టోటలీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ హ్యాడ్ ఫన్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. ఇది June 11th రిలీజ్ అయిపోతుంది. సినిమా అయిపోయిందంటే నాకు ఎందుకో ఐ ఆల్రెడీ స్టార్టెడ్ మిస్సింగ్ దిస్ ఫిల్మ్. అయిపోయిందనే బాధగా ఉంది. బట్ ఈ అయిపోయిందనే బాధని అబ్బాయి భలే సూపర్ హిట్ అయిపోయిందనే బాధపై సూపర్ హిట్ అయిపోయిందనే సంతోషాన్ని మీరు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం.